నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాము హై బీపీతో, లో బీపీతో చాలా ఫేస్ చేస్తుంటారు హెల్త్‌ది. సో, ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి ఆసనాలు చేస్తే, ఎలాంటి ముద్రలు చేస్తే మనకి అలాంటిది తగ్గించుకోవచ్చో ఇప్పుడు సార్ గారినైతే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటైతే యోగా స్పెషలిస్ట్ సంజీవ్ శాస్త్రి గారైతే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగైతే మనం తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు హై బీపీతో ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ముద్రలు, ఎలాంటి యోగాసనాలు చేస్తే తగ్గుతుంది సార్? అసలు బీపీ రావడానికి గల కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. అది అంటే లైఫ్ స్టైల్ మనం కరెక్ట్గా లేకపోవడం వల్లే బీపీ కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి వస్తాయి. ఫస్ట్ బీపీ వస్తుందంటే కారణం ఏంటి అంటే నీ బాడీలో టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాం, ప్రెజర్ ఎక్కువ తీసుకుంటున్నాం, స్ట్రెస్ లెవెల్స్ని ఎక్కువగా మేనేజ్ చేస్తున్నాం. అంటే నిద్ర లేకపోవడం కావచ్చు, ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం కావచ్చు, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం కావచ్చు, ఇలాంటివి ఏంటివి చాలా రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ మన చిన్న చిన్న మార్పులే బీపీగా మనకు వస్తుంటాయి. హై బీపీ ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఏం రియాక్ట్ అవుతుందంటే అడ్రినల్ అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో మన బాడీలో ఏంటి, మన శరీరంలో ఏంటి ఓవర్గా రియాక్ట్ అయ్యి కోపం కానీ అడ్రినల్ ఎక్కువ రియాక్షన్ జరుగుతుందంటే మనకి బీపీ వస్తుంది. అంటే దాంట్లో పాటు ఏంటంటే ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా హై బీపీ వస్తుంది. ఓకే. సో, ఎలాంటి ముద్రలు చేస్తే అది తగ్గుతుంది? ముద్రల్లో జలముద్ర అని ఉంటుంది. వాటర్ బ్యాలెన్స్ చేసేది, బాడీని హీట్ కాకుండా కూల్ చేస్తుంది. ఓకే. హై బీపీ ఎప్పుడు కూడా బాడీని హీట్ చేస్తుంది. అంటే ప్రాపర్ వాటర్ మెయింటైన్ చేయకపోతే ఈజీగా హై బీపీ వచ్చేస్తుంది. సో దానికి ఏం చేయాలంటే బాడీని కూల్ చేయాలి. కూల్ చేసేటువంటి ముద్రలు కానీ, ప్రాణాయామాలు కానీ, ఆసనాలు కానీ చేయడం ద్వారా హై బీపీని మనం కంట్రోల్ ఉంచవచ్చు. అంటే ఎలాంటి ప్రాణాయామాలు చేస్తే అదైతుందో చూపిస్తారా సార్? చూపిస్తాను. సూర్యభేది ప్రాణాయామం చేస్తే బాడీని హీట్ చేస్తుంది. అలానే చంద్రభేది ప్రాణాయామం చేస్తే బాడీని కూల్ చేస్తుంది. సో చంద్రభేది ప్రాణాయామ, జలముద్ర, వరుణ ముద్ర ఇలాంటి ముద్రలు చేయడం ద్వారా మన బాడీని కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు సింపుల్ టెక్నిక్ ఏంటంటే హై బీపీ ఉన్నప్పుడు మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని తీసుకొని మన బ్యాక్ బోన్ ఎంబడి పైనుంచి కిందకి కానీ అలా రబ్ చేస్తూ ఉంటే బాడీ మొత్తం హీట్ తగ్గిపోతుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంతా హీట్ అంతా కంట్రోల్ అయిపోయేసి బీపీ వితిన్ 30 to 40 అనేది ఈజీగా తగ్గిపోతుంది. 200 ఉన్న వాళ్ళకి 160, 150 అలా తగ్గిపోతుంది. సో బాడీ కూల్ అయితే హై బీపీ అనేది తగ్గిపోతుంది. బాడీ హీట్ అయిపోతే హై బీపీ అనేది పెరుగుతుంటుంది. సో మన యొక్క థాట్ ప్రాసెస్ పెరిగినా, ఇలాగుంటే మన బ్రెత్ ప్యాటర్న్ మారిన, హై బీపీ ఉన్నప్పుడు బ్రెత్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా బ్రెత్ ఎక్కువ తీసుకుంటారు. అంటే పర్ మినిట్ వచ్చేసి 20, 25, 30 కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. జనరల్గా అయితే 10 to 12 బ్రెత్స్ అనేది పర్ మినిట్ తీసుకుంటారు. కానీ బీపీ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే బ్రెత్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, బ్రెత్ని గమనించినా కానీ ఆటోమేటిక్గా మన బీపీని కంట్రోల్లో పెట్టచ్చు. కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి, జస్ట్ కామ్ డౌన్ కూర్చునేసి బ్రెత్ని గమనిస్తున్నా సరే ఏమవుతుంది, బ్రెత్ లాంగ్ బ్రెత్, డీప్ ఇన్హాలేషన్, డీప్ ఎగ్జిలేషన్ చేయగలిగితే బాడీలో అన్ని ఆర్గాన్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, అడ్రినల్ కంట్రోల్లోకి వస్తుంది. మన కోపం కానీ లేకుంటే రకరకాల బీపీకి రావాల్సిన కాజెస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. రైట్. సో లో బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి సార్? లో బీపీ ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఆసనాలు చేయాలి. ఎందుకు అంటే లో బీపీ వల్ల డిప్రెషన్ వల్ల లో బీపీ వస్తుంది, మైండ్ కామ్గా ఉండడం వల్ల లో బీపీ వస్తుంది. అంటే ఎక్కువగా బాడీని యాక్టివ్గా ఉంచకపోతే లో బీపీ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఉంటూనే ఇట్లా పడిపోతుంటారు. సో ఏమవుతుంది అంటే లో బీపీ ఉన్న వాళ్ళు బాడీని ఎక్కువగా యాక్టివ్గా ఉంచాలి. యాక్టివ్గా ఉంచినప్పుడే ఏమవుతుంది, బీపీ మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ ఏదో ఒకటి వర్కౌట్, ఫిజికల్ వర్కౌట్ అనేది జరుగుతూ ఉండాలి బాడీలో. ఇలా కూర్చుంటే ఏం చేయాలి, కనీసం లెగ్స్ని మూమెంట్ చేయడమా, లేకుంటే టోస్ మూమెంట్ చేయడమా, హ్యాండ్ మూమెంట్ చేయడమా, ఏదో ఒకటి మూమెంట్ అనేది జరుగుతుంది అనుకోండి బాడీలో, ఆటోమేటిక్గా ఏంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బాడీ బ్రెయిన్కి అండ్ హార్ట్కి ఒక సైకిల్ అనేది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంటుంది. ఓకే. సో ఎలాంటి ముద్రలు చేసుకుంటే అది ముద్రలు అంటే ఇప్పుడు యోగాసనంలో ముద్రలు మనం హై బీపీకి అయితే మనం ఏం చేస్తాము, జలముద్ర అని చేస్తాం, వరుణ ముద్ర అని చేస్తాం. అదే లో బీపీకి అనుకోండి మనం ఏం చేస్తామంటే
ఇందాక చెప్పినటువంటి ఒక లింగ ముద్ర అని ఉంటుంది ఓకే. మనకి. ముద్రల్లోనే ఒక లింగ ముద్ర లేకుంటే సూర్య ముద్ర అని ఈ 2 ముద్రలు మనం చేసుకోవచ్చు. సో బాడీలో హీట్ పెంచితే ఆటోమేటిక్గా బీపీ అనేది రైజ్ అవుతుంది. ఓకే. మనం సూర్య ముద్ర అంటే ఇందాక ఆల్రెడీ మనం చూపించున్నాము. ఇలా లోపలికి పెట్టి ఇలా చేసేస్తాం. దీన్ని సూర్య ముద్ర అంటాం. అలా లింగ ముద్ర అంటే 2 చేతులు కూడా ఇలా తీసుకునేసి ఇలా పెట్టేస్తాం. ఓకే. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఉంచితే ఏమవుతుంది, మన బాడీలో హీట్ పెరుగుతుంది. హీట్ పెరిగితే లో బీపీని మనం కంట్రోల్ చేయవచ్చు. అలానే హై బీపీ ఉన్న వాళ్ళకి ఇలా జలముద్ర అంటారు. చిటికిన వేలు బొటన వేలు ఇలా కలిపేసి ఉంచారనుకోండి, ఏమవుతుందంటే బాడీలో వాటర్ బ్యాలెన్స్ జరుగుతుంది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఓకే. దానివల్ల మన శరీరంలో హై బీపీని కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు ఆసనాలు వేయాలి. ఇది అనేది సింపుల్ రెమెడీస్ ఇవి మాత్రమే. ఓకే. ఇవి ప్రాణాయామం కానీ ముద్రలు కానీ అన్ని సింపుల్గా, ఏది సీట్లో ఉండి లేకుంటే కదలకుండా ఉండి కూర్చొని చేసుకోవడానికి మాత్రమే ఇవి. ఓకే. ఆసనాలు అవి చేసుకుంటూ ఇవి చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు కానీ లో బీపీ ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా కూలింగ్ వాటర్ కంటెంట్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేయవచ్చు. ఓకే. అలానే లో బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్, షుగర్ వీటిని తీసుకోవడం ద్వారా ఇమీడియట్లీ లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇమీడియట్లీ తాగేస్తారు. అవును. బీపీ రైజ్ అయిపోతుంది. అంటే ఎక్కువగా సాల్ట్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ తీసుకోవడం ద్వారా బీపీ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇవి వాళ్ళ ఏది ఉందో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటే బీపీ అనేది ఒక 1 డే హాఫ్ డే సొల్యూషన్ కాదు, 24 hours మానిటర్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో దాన్ని బట్టి అనేది ఫుడ్ తీసుకోవడం బెటర్. రైట్. చూసారు కదా అండి, సార్ గారు అయితే మనకి చాలా చక్కగా ముద్రాసనాలు అయితే చేసి చూపిస్తారు. లో బీపీ ఉన్న వాళ్ళు కానీ హై బీపీ ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ముద్రలు వేస్తే మనకి అనేది క్యూర్ అవుతుంది, లైక్ లెవెల్గా ఉంటుందో అదైతే సార్ గారు అయితే చాలా చక్కగా చేసి చూపించారు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.